దేవుని యొక్క శక్తి మనకు కావాలంటే, అపవాది శక్తులను మనం ఎదిరించాలంటే దానికంటే ముందుగా దేవుని యొక్క శక్తి మనం పొందుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనం పొందుకోకుండా, దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకోకుండా, దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకోకుండా అపవాది శక్తులను మనం ఓడగొట్టుటకు మన దగ్గర అధికారము లేదు. ఉందా? ఒట్టిగా మనం ప్రార్థిస్తే దయ్యాలు పోతాయా? మనం ఉత్తగా ప్రార్థిస్తే స్వస్థత జరుగుతుందా? జరగదు. రాయబడుతున్న మాట అంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు శక్తివంతమైన శక్తిని మీరు పొందుకున్నారు. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు మీరు ప్రార్థించినప్పుడు దయ్యాలు విడిపోతాయి. మీరు ప్రార్థించినప్పుడు రోగాలు స్వస్థత అవుతాయి. మీరు ప్రార్థించినప్పుడు నీ సమస్యలు విడిపింపబడతాయి. ఇప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు. బైబిల్ కూడా రాయబడుతున్న మాట అంటే, మీరు పోరాడుచున్నవారు అట. మీరు పోరాడుతున్నది ఎప్పుడు కూడా దురాత్మ శక్తులతో, అపవాద క్రియలతో మీరు పోరాడుచున్నారు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా అపవాది అట ఎవరిని మింగుదునా అని గర్జించు శుభం వలె వారు ఎదురు చూస్తున్నాడు. సాతాను యొక్క ఆలోచన ఏమనగా, యేసుని ఎరిగిన వారినందరినీ కూడా వారిని నాశనం చేయుటకై, వారితో సహవాసం చేసిన వారిని నాశనం చేయటకై అపవాది ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ వస్తున్నాడు. కానీ బైబిల్ రాయబడుతున్న నాతో మాట ఇక్కడ గమనిస్తూ ఉంటే, మీరు పోరాడుచున్నది ఎవరితో అట చెప్పాలి. ఇప్పుడు నోరెప్పి ఎవరితో? సాతానుతో మనం పోరాడుతున్నాం. అంధకారమైన శక్తులతో మనం పోరాడుతున్నాం. బైబిల్ రాయబడుతున్న మాట అంటే, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారమైన సంబంధులతోనూ ఈ లోకనాథులతోనూ ఆకాశ మండలముతోనూ ఇంకా రాయబడింది, ఇంకా దురాత్మ సమూహములతోనూ మీరు పోరాడుచున్నారు. అందుచేత మీరు అపవాదిని ఎదిరించుడి. హల్లెలూయా. ఎవరిని ఎదిరించాలి మనం? ఇప్పుడు అపవాదిని మనం ఎదిరించాలి. సాతానుని మనం ఎదిరించాలి. సాతాను యొక్క శక్తులను మనం ఎదిరించాలి. మీరు ప్రార్థించినప్పుడు మీరు వెళ్తే దయ్యాలు గడగడ వణకాలి. అయ్యగారు వెళ్తేనే కాదు, మీరు వెళ్తే కూడా దయ్యాలు గడగడ వణకాలి. అది ఎవరికి ఇచ్చాడు? సేవకులకి వెళ్ళే అధికారం. దేవుడు నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలకు అధికారం దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థించినప్పుడు కూడా స్వస్థతలు జరుగుతాయి. జరగలేవా? జరిగినాయి. మీరు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరగలేవా? జరిగినాయి. కారణం ఏంటంటే, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎదుట చిన్న పెద్ద అనేది లేదు. ఆయన ఎదుట అందరూ కూడా మనం సమానమై ఉన్నాం. హల్లెలూయా. అందుకోసం మీరు నాతో పాటు మాట తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీద్దాం. అందులో కొన్ని మాటలను మనము ధ్యానిద్దాం. ఎఫెసీ 6వ అధ్యాయము, అందులో కొన్ని వచనాలను మనం చూసుకుంటూ ముందుకు సాగుదాం. 11వ వచనం చదవండి ఎవరన్నా. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు. ఆమేన్. పక్క వారికి ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. షేకండి చెప్పండి ఒకసారి. చెప్పండి పక్క వారికి, షేకండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. ధరించుకున్నామా? మరి ధరించుకున్నామా? హల్లెలూయా. రైట్. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకుని ఎక్కడ అంటే రాస్తున్న మాట అంటే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. 12వ వచనం చదవమ్మా. 12వ వచనం. ఏలనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ఇప్పుడు చూడండి, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆ 13 అపవాది యందును ఆమేన్. ఏం చేయాలట? దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకునాలి. ఈ లోకంలో నమ్ముకున్నాములే, ఆరాధనకు వెళ్తున్నాములే, చేస్తున్నామంటే కాదు.
వాటికంటే ప్రాముఖ్యంగా ఈ లోకములో అపవాది యొక్క శక్తులను విరగొట్టుటకు మనం ప్రార్థన చేయాలి. బయట ఎవరు వచ్చారు? గేట్ తీయండి ఒకసారి. అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు ప్రార్థన చేయాలి. అపవాది శక్తులను లయం చేయటకు మీరు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈ లేఖన భాగం సెలవిస్తుంది, మీరు పోరాడుచున్నది ఈ అంధకారమైన శక్తులతో, మీరు పోరాడుచున్నది దుష్ట యొక్క ఆత్మలతోను, మీరు పోరాడుచున్నది ఈ చీకటి అంధకారమైన శక్తులతో మీరు పోరాడుచున్నారు. పోరాడుటకు దేవుని యొక్క శక్తి మీకు కావాలి. దేవుని యొక్క శక్తి మీరు కావాలంటే మీరు ఏం చేయాలి? దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్లో మనం గమనిస్తూ ఉంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే, యోహాను సువార్త 8:44 రాయబడి ఉంది, అపవాది మొదటి నుంచి సత్యమందు నిలిచినవాడు కాడు. ఏం కాడట? అపవాది మొదటి నుంచి సత్యమందు నిలిచినవాడు కాడు. ఎవరిని కాడట? సత్యమందు నిలిచినవాడు కాడు. చెప్పండి. ఏమనట? ఆ వాణి యందు సత్యము లేదు. ఎవరి దగ్గర? సాతాను దగ్గర సత్యం అనేది లేదు. ఆ సాతాను వేస్తున్నా అంటే మన సత్యాన్ని అణిచివేయటకై ఆయన మన దగ్గర వస్తున్నాడు. ఈ మాటలు మనం చక్కగా వినాలి. మన యొక్క సత్యాన్ని అణిచివేయటకై సాతానుడు వేస్తున్నాడు. ప్రతిరోజు కూడా మన సత్యం అంతా కూడా తీసివేయటకు, నువ్వు సత్యం ఏం చెప్తావులే, అబద్ధం చెప్పంటాడట. ఒకసారి ఏమంటాడట? సత్యం మాట్లాడే అవసరం ఏముంది, కొన్నిసార్లు అబద్ధం కూడా మాట్లాడు అని అంటాడట. హల్లెలూయా. అంటే సాతాను యొక్క ఉద్దేశము, సాతాను యొక్క ఆలోచన ఏమై ఉన్నదంటే, వాడు మొదటి నుంచి అబద్ధకుడు, వాడు మొదటి నుంచి అబద్ధము యొక్క క్రియలు చేసేవాడు, వాడు మొదటి నుంచి అంధకారంలో నడిచేవాడు, వాడు మొదటి నుంచి చీకటిలో జీవించేవాడు. కనుక వానికి ఆలోచన ఏంటంటే మనం కూడా అంధకారంలో కలిసిపోవాలని ఆ యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకోసమే రాస్తున్న మాట ఏంటంటే, వాడు అబద్ధికుడుకు జనకుడు గనుక వాని యందు మనం మోసపోకూడి. చాలామంది ఈ రోజుల్లో మోసపోతున్నారు. చాలామంది ఈ రోజుల్లో ఒట్టిగానే మోసపోతున్నారు. చక్కగా మాట వినాలి. ఏదో ఒక తీరంగా మనుషుల యొక్క జీవితాలను పాడు చేయటకై సేవకులను వాడుకుంటున్నాడు, సంఘ బిడ్డలను వాడుకుంటున్నాడు, యవనస్తులను కూడా వాడుకుంటున్నాడు. ఏంటంటే ఆత్మీయత జీవితాన్ని పాడు చేయటకై సాతానుడు చేస్తున్నాడు. మనం ఆత్మీయులమే, కానీ కొన్నిసార్లు కుటుంబంలో సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. మనం మంచిగానే ఉంటాం, మన ఆలోచనలు మంచిగా ఉంటాయి, కానీ కోపాన్ని మనలో రగిలించేది అపవాది అయిన సాతాన్. మనం బాగుంటాం, మనం మంచిగానే ఉంటాం, ఆటోమేటిక్గా కోపం అనేది మన పైన రగిలొచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ కోపము నాది కాదు, అపవాది నాలోకి తెస్తున్నాడని మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం రాస్తున్న మాట ఏంటంటే, అపవాది మొదటి నుంచి వాడు సత్యమును నిలిచిన వాడు కాడు, సత్యములో వాడు ఉండేవాడు కాడు. ఆడు మొదటి నుంచి అపవాదించిన అబద్ధముకు జనకుడు గనుక వాని యందు మీరు మోసపోకుడి. మళ్ళీ రాస్తున్నా అంటే సర్వలోకమునకు మోసపరుస్తూ వస్తున్నాడట. అర్థమవుతుందా? ఈ లోకములో ఉన్న వారందరికీ కూడా మోసం చేయటకు సాతానుడు తిరుగుతున్నాడు. ప్రార్థన రాకుండా మోసం చేస్తున్నాడు, ఆరాధనలోకి రాకుండా మోసం చేస్తున్నాడు, ఆరాధనకు వెళ్తే ఏమవుతుంది, ఆరాధనకు వెళ్ళకుంటే ఏమవుతుంది అని సాతానుడు చేస్తున్నా అంటే వెళ్ళకుంటే కూడా ఏమి కాదని వాపివేయటకు సాతానుడు ఆలోచన చేస్తూ వస్తున్నాడు. కారణం, మన ఆత్మీయత జీవితాన్ని వాడు పాడు చేస్తున్నాడు. మన ఆత్మీయత జీవితం అంతా కూడా వాడు పాడు చేస్తూ వస్తున్నాడు. మన స్థితిగత అంతా కూడా పాడు చేస్తున్నట్టు వాడు తిరుగుతున్నాడు. ఇక్కడ రాష్ట్రం మాట ఏంటంటే, వాడిని మనం జయించాలంటే కేవలం ఒకే ఒక శక్తి, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. చెప్పలు కొడతాం, గట్టిగా కొడతామా చెప్పట్లు అందరూ కూడా. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోవాలంటే మొదటిగా ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్నారు. ఈరోజు ఎంతమంది అయితే శక్తిని పొందుకోలేరో, దేవుని యొక్క శక్తిని మీరు పొందుకొని బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. రాస్తున్న మాట ఏంటంటే, మీరట పోరాడుతున్నది అపవాది తంత్రములను ఎదిరించుటకు. వాని దగ్గర బాంబులు కూడా సరిపోవు, తుపాకులు సరిపోవు, అణుబాంబులు సరిపోవు, ఏది కూడా సరిపోదు. కానీ దేవుడిచ్చిన సర్వాంగ కవచం మనతో ఉంటే అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. గట్టిగా కొట్టడం చెప్పండి అందరం కూడా. అందుకు రాస్తున్న మాట ఏంటంటే, దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకునే ఎడల అప్పుడు సాతాను యొక్క
తలను మనం చితగొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చితగొడతాం అంటే దేవుడు ఇచ్చిన శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఎట్లాంటి అపవాది శక్తులను మనము అణగదొక్కుతాం. ఆ విధంగా మనం మార్చబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడతామో అప్పుడు మన ద్వారా దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. ఇంకో మాట చేద్దాం నాతో పాటు. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా అక్కడ సామెతలు 4వ అధ్యాయం చేద్దాం ఒకసారి. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. దొరికిన వారు చదవండి. సామెతలు 4:23. ఆమేన్. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట చెప్పారు. చెప్పాలి, మీ చేయి మీ గుండె మీద పెట్టుకొని ఈ హృదయము దేవుని ఆలయం అని చెప్పారు. చెప్పాడు లేడా? నీ హృదయము దేవుని ఆలయం అని చెప్పాడు. కానీ ఈ సామెతలు 4:23 వచనాన్ని గమనిస్తుంటే జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా చేసుకొనుము. నీ హృదయమును భద్రంగాను కాపాడుకో, నీ హృదయాన్ని భద్రంగాను చేసుకో అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈరోజు ఈ హృదయాన్ని పాడు చేయటకై అపవాది తిరుగుతున్నారు. నీ హృదయాన్ని నాశనం చేయటకై అపవాది ఎదురు చూస్తున్నాడు. ఎవరిని మింగుదునా? వాడు బైబిల్ రాయబడింది, వాడు అటు ఇటు తిరుగుతూ మనుషులను మోసం చేస్తూ తిరుగుతున్నాడట. వాటిని మనం ఎదిరించాలంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. వాటిని మనము సాతాను యొక్క శక్తులను మనము బంధింపబడాలంటే దేవుడిచ్చిన శక్తిని మీరు ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు అపవాది తంత్రములను మీరు ఎదిరించగల శక్తి దేవుడిస్తాడు. గట్టిగా చెప్పులు కొడతాం అందరం, గట్టిగా కొడతాం అందరం కూడా చెప్పులు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపడతాం. ఈ హృదయము దేవుని ఆలయము కనుక ఈ ఆలయాన్ని మనం పాడు చేయకుండా మనం ఉండాలంటే ఆయన శక్తిని మనం పొందుకునాలి, ఆయన అభిషేకాన్ని మనం పొందుకునాలి. మనం ఉంటున్నా అంటే హృదయాన్ని కాపాడుటకై నీతి అట. చూద్దాం యెషయా 64. ఒక మైక్ ఇచ్చిన ఏమైనా చదివి వాళ్ళకు. యెషయా 64 అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధ గ్రంథం వారందరూ కూడా తీయండి. యెషయా గ్రంథము 64 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డ వలె నాయెను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అసలు మాటదంటే హృదయాన్ని కాపాడడానికి నీతి అనే మరుగుదైనది అది మన నీతి కాదు, మన స్వనీతిది కాదు. ఎందుకనగా నీతి క్రియలను మురికి గడ్డి వలె నున్నదట. దేని వలట? మురికి గడ్డి వలె నున్నది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చాలాసార్లు ఆశీర్వాదాల గురించి మనం విన్నాం, దీవెన గురించి విన్నాం, స్వస్థతల గురించి విన్నాం, మేలు గురించి విన్నాం, రాజుల గురించి విన్నాం. కానీ ఈరోజు ఈ అంధకారమైన శక్తులను పోరాటుడకై నేను చేయనట దేవుని శక్తిని నువ్వు పొందుకున్నాను. హల్లెలూయా. ఏసమట నీతి క్రియలను మురికిది గడ్డి వలెనున్నది. నీతిమంతుడు బైబిల్ రాయబడింది, నీతిమంతుడును లేడు, ఏ ఒక్కడును కూడా లేడు అని కూడా రాయబడింది. ఉన్నారు ఎవరన్నా? హల్లెలూయా. బైబిల్ రాస్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు ఒకడు కూడా లేడు, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటాను, నీతి నా జీవితంలో లేదు, కానీ నీతి కొరకు అట ప్రతిరోజు నేను ప్రయాణిస్తున్నాను. నీతి కొరకు నేను ఎప్పుడు కూడా పరిగణ చేస్తున్నాను, నేను పరిగెత్తుతున్నాను. కారణం ఏమనగా నా నీతి నేను కాపాడుకోవాలి, నా యథార్థతను నేను కాపాడుకోవాలి, నేను నా హృదయాన్ని కాపాడుకోవాలి, నేను నా ఆలోచనలు కాపాడుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాను. నేను నీతి కొరకు నేను ప్రయాసపడితిని, నీతి కొరకు నేను పరిగెత్తుతున్నాను. నీతిమంతుడు ఎవడు కూడా లేడు, ఏ ఒక్కడు కూడా లేడని లేఖన భాగం తెలుస్తుంది. సాతాను ఈ ఆలోచన చేసి ఇస్తున్నా అంటే నువ్వు నీతిమంతుడు కావు అని వేస్తున్నాడు.
నీ ఆత్మీయత జీవితాన్ని పాడు చేస్తున్నాడు. చాలాసార్లు మనం చేసే ఆలోచన ఏంటంటే సాతాను కాలం నువ్వు అబద్ధం మాట్లాడేవాడు, నువ్వు మోసం చేసేవాడు, నువ్వు అన్యాయంగా చేసేవాడు, నువ్వు నీతిమంతుడు అని ప్రార్థనకి వెళ్తున్నావా అని సాతాను కొన్నిసార్లు అటాక్ చేస్తాడు. చేసిన లేడా? హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు కావు, నువ్వు అబద్ధం మాట్లాడు, మోసం చేసేవాడు, నువ్వు ఎందుకు వెళ్తావు దేవుని మందిరానికి వెళ్తే నీకు ఏం దొరుకుతుంది అని సాతాను గాడు మోసం చేస్తూ మనుషులను ఏసరాట తన వశములో చేసుకుంటున్నాడు. ఇక రాస్తున్న మాట ఏంటంటే ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడలేదు. రోమీయులకు రాసిన పత్రిక 3:11 రాయబడింది. ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతులుగా కనబడలేదట. ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి నీతిమంతులుగా కనబడలేదు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే నేను రా నా దగ్గరకు అంటున్నాడు. బిడ్డ నువ్వు నా దగ్గరికి రా, సహోదరి నువ్వు నా దగ్గరికి రా, తమ్ముడు నువ్వు నా దగ్గరికి రా, నా పిల్లలు మీరు నా దగ్గరికి రండి, నేను నీతిని నీకు ఇస్తాను, నీతిని నేను మీకు దయచేస్తాను, నీతిని నీకు దయచేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ వస్తున్న మాట అయితే నీతి యేసుక్రీస్తు నంది ఏమంటా నీతి అట ఎక్కడ ఉంది? యేసుక్రీస్తులో ఉంది నీతి. ఎవరి దగ్గర ఉంది నీతి? యేసు దగ్గర వెళ్తే మనకు నీతి అనేది దొరుకుతుంది. ఎవరి దగ్గర వెళ్తే మనకు నీతి కార్యాలు దొరుకుతాయంటే దేవుని ఎదుట మనం వెళ్తే ఆయన సత్యవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన దగ్గర వెళ్తే మనకు నీతి అనేది మనకు దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనం చేయాలంటే విశ్వాసం అనే డాలును మనం కట్టుకున్నాలి. నీతి అనే డాలును మనం కట్టుకున్నాలి. నీతి అనేది సర్వాంగ కవచం మనం కట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 3:22 3:20 అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఆమేన్. ఏమంట? విశ్వాసము నందలి నమ్మిన వారందరికీ అట కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు పక్క వాళ్ళు చెప్పండి, చేతిచ్చి సంతోషంగా నేను చెప్పినట్టు చెప్పండి. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది నమ్మిన వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం అందరం హల్లెలూయా. నమ్మితే ఏమాట? యేసుక్రీస్తునందు విశ్వసించి నమ్మితే దేవుడు అంటున్నాడట దేవుని యొక్క నీతిని మనం పొందుకుంటాం. ఎంత సంతోషం! నమ్ముతేనే అట, విశ్వసిస్తేనే దేవుని యొక్క నీతిని మనం పొందు. బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు లేడు, యువకుడు లేని ఉన్నాము. కానీ ఇక్కడ గమనిస్తూ ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 3:22 గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనది నమ్మిన వారందరికీ అట. ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారందరికీ అట దేవుడు నీతి అయి ఉన్నది. నీతిమంతులు లేడని ఉన్నాం, కానీ యేసుని మనము వెతుకుతే, యేసుని మనము విశ్వసిస్తే దేవుడు నీతి అనేది మన జీవితంలో ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విశ్వసించిన మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఒకరోజు ప్రార్థన కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క శక్తిని ఈ అపవాద తంత్రంలో ఎదిరించుటకు అట ప్రతిరోజు కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, గంటల ప్రార్థన చేయాలి. 5 నిమిషాలు చేస్తే ప్రార్థన సాధన అపవాది తంత్రాన్ని ఎదిరించాలంటే దినానికి 2.5 గంటలు మనము ఇవ్వాలి. కానీ 1 గంట సేపు అయినా దేవునికి మనం ప్రార్థన చేయాలి. గంట సేపు అయినా మనం ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, ఈ లోకంలో నడుస్తున్నాను, నా పిల్లల మీద ఏ దోషం రావద్దు, నా పిల్లల మీద ఏ సాతాను యొక్క శక్తులు ఎదురుపడవద్దు. దేవా, నా పైన కూడా ఏ రోగము నాకు రావద్దు. సాతాను చేస్తున్న ఆలోచన అంటే రోగం ద్వారా రోగాలు చేస్తున్నాడు, బలహీనత చేస్తున్నాడు, దుష్టాత్మలో వేస్తున్నాడంటే, మన దగ్గర పారవేసేస్తున్నాడంటే మన ఆత్మీయత జీవితం అంతా కూడా నాశనం చేస్తున్నాడు. హల్లెలూయా. దీన్ని మనం ఎదిరించాలంటే చేయవలసిన పని ఒకటే, దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ఎవరైతే ధరించుకుంటారో అప్పుడు సాతాను యొక్క శక్తుల మీద మనం అప్పుడు చెప్తాం, పో సాతాను అంటమాట. ఏమంటాం? చెప్పండి ఒకసారి, పోవాలండి గట్టిగానే ఒకసారి సంతోషంగా అంటలేరు.
యేసు నామమున పో అనాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ముగించుకున్న తర్వాత అపవాది ఎక్కడ వచ్చిండు? సాతాను యేసు వారి దగ్గరకు వచ్చాడు. అని ఏమంటున్నాడు? ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని చెప్పాడు. అని అన్న మాట ఏంటంటే, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చబడుట కంటే దేవుని వాక్యం వల్ల నడురు బతకగలుగుతారని చెప్పాడు. ఆ తర్వాత కొండ శిఖరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ వెంటనే ఈ ప్రజలందరూ కూడా నా వశంలో ఉన్నారు, నువ్వు కొండ శిఖరం నుంచి దిగితే దేవదూతలు నిన్ను కాపాడుతాడు అని చెప్పాడు. సాతానికి అన్నీ తెలుసు, వాక్యము మొత్తం తెలుసు దానికి. కానీ దాన్ని జయించాలంటే మనలో కూడా దేవుని యొక్క వాక్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఉంటున్నాడంటే ప్రభు అయిన యేసు గురించి చెప్పినాడంటే, వాడు శోధించిన తర్వాత అపవాదిని చూడండి, నాతో పాటు చేయండి ఒకసారి. మత్తయి సువార్త అందులో ఒక చక్కని మాటను చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనేను. హల్లెలూయా. ఏం చేయాలి? జ్వరం వస్తే చెప్పాలి, పో అనాలి. హల్లెలూయా. పో అంటే పోరాడు అనాలా? యేసు నామమున పో అనాలి. నువ్వు మెల్లగా ఆడుకుంటాడు, మెల్లపోతాడు. మెల్లగా చెప్తావా, నేను కూడా మెల్లగా నేను వదిలేసి మెల్లపోతాను. అప్పుడు చెప్పాలి, నాలో ఎవరున్నాడు అంటే నాలో యేసు ఉన్నాడు, పో అనాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనం భయపడే అవసరం లేదు. రోగం వస్తుందని మనం భయపడే అవసరం లేదు. ఏదో ఒక రోజు అయినప్పుడు ఏది కూడా మన దగ్గరికి రాదు, ఏది కూడా రాదు, అవసరం రాదు, ఏది కూడా రాదు, విలువైనది ఏది కూడా మన దగ్గర రాదు. కనుక బతుకున్నప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలి. గట్టిగా చెప్పకూడదు అందరం. బతుకున్నప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. బతుకున్నప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. బతుకున్నప్పుడు సాతాను యొక్క శక్తులను మీరు అణగదొక్కాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఆ శక్తి మీరు పొందుకోవాలని ఈ యొక్క మధ్యాహ్న కలవేళ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం రాయబడి ఉంది. చేయండి, చదవండి ఎవరన్నా. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఏమట? నాగలి మీద చెప్పాలి, చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవరును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి మీద చేయి పెట్టాం? నాగలి మీద పెట్టినాం. ఇప్పుడు ఎడ్ల ఉన్నాయనుకోండి, పొలాలు ఉన్నాము, ఆ నాగలి మీద చేయి పెట్టిన తర్వాత అది మొత్తం అయిపోయిందాక చేయి తీయద్దు. ఒకవేళ చేయి తీసినాం అనుకో, అవి ఎటు వెళ్ళిపోతాయి. గనుక బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటంటే, నాగలి మీద చేపెట్టిన మనము, ఎడు ఉన్న వారం అందరూ కూడా నాగలి మీద చేపెట్టిన వారమే. శాంతమ్మ ఏంటున్నావా? ఇద్దరు శాంతమ్మ చెప్తున్నా. నాగలి మీద చేపెట్టిన మనము ఎప్పుడైతే చేపెట్టామో విడిచి మనం వెళ్ళొద్దు. విడిచిపెడితే ఏమవుతుంది? ఆ పొలం అంతా కూడా నాశనం అయిపోతుంది. దేవుడు కూడా అంటున్న మాట ఏంటంటే, నీవు నాగలి మీద చేపెట్టిన నీవు, దేవుని వాక్యాన్ని పట్టుకున్న నీవు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావు నువ్వు నాశనం అవుతావు. అర్థమవుతుందా? దేవుని మాటను వ్యతిరేకంగా చేసేవారు నాశనం అయిపోతారు. నాగలి మీద చేపట్టుకున్న మనము, దేవుని వాక్యాన్ని చేపట్టుకున్న మనము దాన్ని విడిచిపెట్టి మన జీవితాలు నాశనం అవుతాయి. ఎంతమంది చాలా మంది ఉన్నారు, కానీ తిరిగి వారు లోకాన్ని దేవుని యొక్క మాటను వదిలేసి మందిరాన్ని వదిలేసిన తర్వాత వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇష్టానుసారం వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో ఆనందం లేదు, ఏ మాత్రము కూడా
సంతోషం అనేది వారిని లేదు. కానీ అందుకు మార్చిన మాట ఏంటంటే, నాగలి మీద చేయి పెట్టిన వాడట వెనుక తట్టు చూడవద్దు. మనం ముందుకనే వెళ్ళాలి, మనం ముందుకు సాగాలి, మనం ముందుకనే వెళ్ళాలి, మనం ముందుకనే మనం సాగిలాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే రాస్తున్న మాట లూకాసు వార్త 9:62 మనం ఈ వచనాన్ని మనం చూసాము. ఇంకొక మాట నేను చెప్తా, చివరి మాట చెప్పి నేను ముగిస్తా. ఇంకొక మాటను మనం గమనిస్తూ ఉంటే, లోతు గురించి మనం చూస్తూ ఉంటాం. లోతు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి? సొదొమ గొమొర అనే ప్రాంతంలో ఉన్నాడు. నాతో పాటు ఆదికాండము 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 19వ అధ్యాయం తీసిరా 16వ వచనం. అతడు తడవు చేసెను. 15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరము పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట చదివిన మనము సొదొమ గొమొర ప్రాంతాన్ని దేవుని యొక్క కోపాగ్ని చేత, అగ్ని గంధకముల చేత ఆ సొదొమ గొమొర ప్రాంతాన్ని నాశనం చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందులో లోతు తన భార్య, ఇద్దరు కుమార్తెలను దేవుడు చెప్పాడు ఏంటంటే, ఈ ప్రాంతాన్ని వదిలేసి నేను చెప్పు ప్రాంతానికి మీరు వెళ్ళండి, వెనుక తట్టు మీరు చూడకండి అని చెప్పాడు. అర్థమవుతుందా? నేనును లోతు, నీవు నీ భార్య నీ ఇద్దరు పిల్లలను మీరు తీసుకొని వెళ్ళండి, వెళ్ళిన తర్వాత నేను ఎక్కడైతే పోమంటానో మీరు అక్కడ వెళ్ళండి, కానీ ఎన్నికకి మాత్రము మీరు చూడకూడదు అని చెప్పాడు. హల్లెలూయా. ఈ మాటను విన్న తర్వాత లోతు తన భార్య తన ఇద్దరు పిల్లలను పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. దేవుని యొక్క కోపము రగులుకుంది. దేవుని యొక్క కోపమును రగులుకుంది. దేవుని యొక్క కోపము ఎప్పుడైతే రగులుకున్న తర్వాత ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించబడ్డాయి. ఇప్పుడు మాట వినాలి చక్కగా. లోతు భార్య ఏం చేసింది తెలుసు మనకు. ఈ లోతు భార్య ఇంట్లో బంగారం ఉంది అనుకున్నదేమో. హల్లెలూయా. ఇంట్లో బంగారం ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, ఆడవాళ్ళు సామాన్లు కావాలి, బాసలు కావాలి, మంచి విలువైనవి కావాలి, అయితేనే అప్పుడు వంట అవుతుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా లోతు భార్య ఎంతో దూరం పోయిన తర్వాత దేవుడి దూత చెప్పింది. అక్కడ దూత ఏమంటుందంటే, మీరు వెళ్ళండి, ఎన్నికకి మాత్రం చూడవద్దు అని చెప్పాడు. ఇది కొంత దూరం వెళ్ళారు. ఈమెకి ఏమనిపించిందేమో, అబ్బా బంగారం ఉంది, వస్తువులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయనుకున్నది కావచ్చు. ఉదయం అంటే ఉదాహరణ మీకు అర్థమని చెప్తున్నా. అన్నీ ఉన్నాయని వెనుక చూసింది. చూసిన వెంటనే ఎట్లయిపోయింది? ఉపశమంగా మారిపోయింది. ఈరోజు ఇక్కడ ఉన్న మారు, దేవుని మాటను వినకుంటే మనం కూడా దేవుని మాటలను తిరస్కరించినావు, దేవుని మాటలను వినకుండా దాన్ని నువ్వు ఆపివేసినావు, దేవుని మందిరానికి వెళ్ళకుండా వేసినట్టే అక్కడనే ఉంటున్నావు. కనుక అక్కడ ఏమి చెందింది? ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు మాట నేను ముగిస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని కావాలంటే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే నువ్వు కన్నీళ్ళు కార్వాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎంతమంది ఉంటున్నారు? హల్లెలూయా. ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు కారవాలి.
ఎప్పుడైతే ఈ పని చేస్తామో అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆకాశము నుండి తన సన్నిధి, తన అభిషేకం మన పైన కుమ్మరిస్తాడు. అప్పుడు మనం శక్తివంతులుగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి మాట చెప్తున్నాను, మీరు పోరాడుతున్నది ఎవరిదట చెప్పాలి. అంధకార శక్తులతో మీరు పోరాడుతున్నారు. మీరు సాధారణమైన వ్యక్తులు కారు. సాధారణమైన వ్యక్తులు మనం చెప్పాలి. పక్కవాళ్ళు చెప్పండి ఒకసారి, నీవు సాధారణమైన వ్యక్తివి కావు. హల్లెలూయా. మనము సాధారణమైన వ్యక్తులము కాము. అపవాది తంత్రాలని విడగొట్టుటకు, అపవాది తంత్రాలని, సాతాను యొక్క కాడులను, తలను ఏం చేయాలి, చిత్తగొట్టుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తిని పోగొట్టు ఉత్తగా అందులో కలిసిపోవాలి. అప్పుడే దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. అప్పటి వరకు దేవుని యొక్క శక్తిని మనము పొందుకున్న లేమని ప్రభుపేరట నేను మనవి చేస్తున్నాను. అందరూ కూడా లేచి నిలబడతాం ఒకసారి.